కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో గెలుపొందిన నేతలతో బండి సంజయ్ బీజేపీ స్టేట్ ఆఫీసులో సమావేశమయ్యారు. పార్టీ బీఫామ్తో గెలిచామన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు సంజయ్. ప్రతి కార్యకర్తకు బీజేపీ కార్యాలయం పవిత్రమైన దేవాలయమన్నారు. పార్టీ కంటే నేనే గొప్ప అనుకునే వాళ్ళు కాలగర్భంలో కలిసిపోయారని చెప్పారు. బీజేపీ స్ట్రాటజీతో కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎంలకు దెమ్మ తిరిగిపోయిందని, రేవంత్ ప్రభుత్వానికి గ్యారంటీ లేదన్నారు బండి సంజయ్. పార్టీ బీఫామ్ ఇస్తేనే మనం గెలుస్తాము. కాబట్టి అటువంటి పార్టీకి బదలక్షంగా తయారు చేయాలి. ఎంత లక్ష్యం ఉందో తెలంగాణ రాష్ట్రంలో 2020లో తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని అధికారంలో తీసుకురావాలని చెప్పి ఒక లక్ష్యం ఏదైతుందో ఆ లక్ష్యం కోసం, లక్ష్యాన్ని పూర్తి చేయడం కోసం పనిచేస్తా అని చెప్పి ఒక పట్టుదల ఆలోచన రావాలన్న ఉద్దేశంతోనే ఈరోజు మనం కరీంనగర్ పార్లమెంట్ తీసుకున్నటువంటి గౌరవ కార్పొరేటర్లు, గౌరవ కౌన్సిలర్లు అందరూ కూడా ఈరోజు రాష్ట్ర పార్టీ కార్యాలయం జరిగింది. అంటే ఈ పార్టీ కార్యాలయం మనది, ప్రతి కార్యకర్తది పార్టీ కార్యాలయం. కాబట్టి మీరు కూడా కేవలం ఎప్పుడో కాకుండా హైదరాబాద్కి కానీ వేరే ప్రదేశంలో రావడం, ఇక్కడ సిబ్బంది కూడా ఇప్పుడు గౌతమ్ పరిచయిస్తున్నారు, వచ్చి వాళ్ళతో మాట్లాడడం, ఛాయ్ అయిపోవడం, కార్యకర్తలతో చూసుకోవడము, మనతో పాటు వచ్చిన వాళ్ళు కూడా కార్యాలయం వచ్చి కార్యాలయం చూపడే ప్రయత్నం చేయడం. ఇది పార్టీ కార్యాలయం అంటే ఒక దేవాలయం లాంటిది. ప్రతి కార్యకర్తకు పార్టీ